మన మహర్షులు ఎన్నో మహత్కార్యాలు చేశారని విన్నాము. కానీ ఒకవేళ ఆ మహత్కార్యాలు గనుక వాళ్ళు చేయకుండా ఉండుంటే మన పరిస్థితి ఎలా ఉండేలా తెలుసుకున్నప్పుడు మాత్రమే వాటి యొక్క ఇంపార్టెన్స్‌ని మనం అర్థం చేసుకోగలం. అందులో భాగంగానే నేను ఈరోజు ఈ కోణంలో ఆలోచించడానికి మీ ముందుకొచ్చా. అగస్త్య మహర్షి వింధ్య పర్వతం. ఒకానొక సమయంలో అన్ని పర్వతాల కన్నా తానే అన్నిటికన్నా ఎత్తుగా పెరగాలనేసి హిమాలయాల కన్నా కూడా తానే ఎత్తుగా ఉండాలని చెప్పి వింధ్య పర్వతాలు అంతకంతకు పెరుక్కుంటూ పోయాయి. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్య మహర్షిని ఈ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని తామే ఆలోచించాలి అని చెప్పేసి అగస్త్య మహర్షిని వేడుకుంటారు. అగస్త్య మహర్షి అప్పుడు తాను ఉత్తర భారతం నుండి దక్షిణ భారతంకి వచ్చేప్పుడు వింధ్య పర్వతాల దగ్గర ఆగుతాడు. అంతటి మహామునిని చూసిన వింధ్య పర్వతం తాను వినయంగా వంగి నమస్కరిస్తుంది. అప్పుడు అగస్త్య మహర్షి అదే అదునుగా చూసుకొని తాను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అలాగే వంగి ఉండమని ఆజ్ఞాపిస్తారు. వింధ్య పర్వతం కూడా సరే అని అదే ఆజ్ఞను కొనసాగిస్తుంది. కానీ మళ్ళీ తిరిగి రాకుండా దక్షిణ భారతంలోనే ఉండిపోయారు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని కనుక అలా వంగి ఉండమని చెప్పకపోయుంటే ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఆ పర్వతాలు హిమాలయాల అంతకు ఎత్తుకు పెరిగి ఉంటే భౌగోళికంగా మరియు శీతోష్ణ స్థితి పరంగా భారతదేశం ఇప్పుడు మనం చూస్తున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఋతుపవనాల గమనం మారిపోయేది. భారతదేశానికి వర్షాలు ఇచ్చే నైరుతి ఋతుపవనాలు వింధ్య పర్వతాలను దాటి ఉత్తర భారతదేశానికి వెళ్ళడం కష్టమయ్యేది. దీనివల్ల దక్షిణ భారతంలో పర్వతాల దక్షిణ భాగంలో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు వచ్చే అవకాశం ఉండేది. ఇక ఉత్తర భారతం పరిస్థితి ఋతుపవనాలు అడ్డుకోబడడం వల్ల ఉత్తర భారతం వర్షపాతం లేక ఎడారిగా మారే ప్రమాదం ఉండేది. హిమాలయాల నుండి వచ్చే నదులు ఉన్నప్పటికీ వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయం దెబ్బతినేది. వింధ్య పర్వతాలు హిమాలయాలంత ఎత్తు పెరిగి ఉంటే ఉత్తర మరియు దక్షిణ భారతదేశం మధ్య రవాణా, వ్యాపారం మరియు సంస్కృతుల మార్పిడి చాలా కష్టమయ్యేది. ప్రాచీన కాలంలోనే కాకుండా నేటి ఆధునిక కాలంలో కూడా రైల్వే లైన్లు, హైవేలు నిర్మించడం అసాధ్యం లేదా అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అయ్యేది. దీనివల్ల రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక మరియు సామాజిక అనుసంధానం చాలా తక్కువగా ఉండేది. నదులపై ప్రభావం. నర్మదా, తపతి వంటి నదులు వింధ్య పర్వత శ్రేణుల్లోనే పుడతాయి. ఈ పర్వతాలు మరీ ఎత్తుగా ఉంటే నదుల ప్రవాహం వేగం విపరీతంగా పెరిగి నిరంతరం నేల కోత జరిగేది. ఒకవేళ పర్వతాలు మరీ ఎత్తుగా ఉంటే అక్కడ హిమానీ నదులు ఏర్పడేవి. దానివల్ల మధ్య భారత నదులు కూడా జీవనదులుగా మారే అవకాశం ఉండేది. భూభాగం మొత్తం ఎగుడు దిగుడుగా ఉండి సాగుకు పనికిరాకుండా పోయేది. ఎత్తైన పర్వత శ్రేణి ఉండడం వల్ల మధ్య భారతంలో తో కూడిన వాతావరణం ఉండేది. ప్రస్తుతం మనం చూస్తున్న అడవులు, వన్యప్రాణులకు బదులుగా కేవలం శీతల ప్రాంతాల్లో పెరిగే జీవరాశులు మాత్రమే అక్కడ ఉండేవి. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలను ఆపడం అనేది సంకేతప్రాయంగా ప్రకృతిలో సమతుల్యతను సూచిస్తుంది. థ్యాంక్ యూ.